Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. The period of the empty soul. ఖాళీ హృదయం యొక్క భయంకరమైన స్థితిగతులు. వాక్య భాగము పరిశుద్ధులకు రాసిన సువార్త 11వ అధ్యాయం 24 నుంచి 26 వాక్య భాగం ధ్యానం చేద్దాం. The Gospel according to St. Luke chapter 11 verses 24 to 28, 26. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచూ నీరిన చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చి నా ఇంటికి తిరిగి వెళ్ళదనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చడం చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అందులో ప్రవేశించి అక్కడే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదనం చెప్పాను. ఫీలింగ్ ఆఫ్ లైఫ్ విత్ లవ్లీ థింగ్స్. ఒక మనుషుడికి అపవిత్రాత్మ వెళ్ళి వెళ్ళగొట్టాడు, అది బయటికి వెళ్ళిపోయింది. అలా తిరుగుతూ మళ్ళీ మొదటింటికే వచ్చింది. అపవిత్రాత్మ చూసింది, ఖాళీగా ఉన్నది. మళ్ళీ తనకంటే చెడ్డ మరి 7 దయ్యములు తీసుకుని వచ్చి ఆయన కాపురం ఏర్పరిచాయి. ఈ వ్యక్తి తన హృదయమైన ఇంటి నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. కానీ ఆ స్థానంలో దేవుని ఆత్మతో నింపబడాలి, సద్విషయాలతో నింపబడాలి, దేవుని వాక్యం నింపబడాలి. కానీ అతని హృదయం ఖాళీ హృదయం, ఎంప్టీ సోల్, ఎంప్టీ హార్ట్. It is not enough to banish evil thoughts, evil habits, the old ways, leaving the soul empty. అన్ని బయటకు వెళ్ళగొట్టాం కానీ ఖాళీ హృదయం ఉండకూడదు. ఈయన అనేక ఖాళీ కుండల వలె ఉన్నారు. అన్నిని వెళ్ళగొట్టారు కానీ ఖాళీగా ఉంచుకోనకుండా ఆ ఖాళీ కుండలు నింపాలి. అది ప్రవక్తల శిష్యులు ఒక భార్య 58 చనిపోయి 2 కుమారులు. అప్పుడు వారు వచ్చి తీసుకుని పోతారు. అమ్మ ఇంట్లో ఏమన్నా కొద్ది నూనె ఉందయ్యా, ఖాళీ కుండలు తీసుకో. ఆ ఖాళీ కుండలో ఈ నూనె నింపేసేయి. ఆర్తిగా చేసింది, ఆ కుండలంటిలో నూనె నింపింది, ఖాళీగా ఉంచలేదు. ఎర్తన్ పాట్, ఎర్తన్ వెసల్ డిపిక్ట్స్ అవర్ లైఫ్, అవర్ హార్ట్. మన హృదయానికి గుర్తుగా ఉన్నది, మన జీవితం గుర్తుగా ఉన్నది. అన్నిటి మానుకుంటాం, మంచిది అది. లివింగ్ ఆల్ ఓల్డ్ హ్యాబిట్స్, ఈవిల్ థాట్స్, ఎవ్రీథింగ్. కానీ నువ్వు నింపుకుంటున్నావా? దేని వాక్యం సముద్రం మీలో నివసింపనీయుడి. As the word of God dwell richly in our heart. 6 రాత్రి వారు నీళ్ళతో అంచులో నింపారు. దేని వాక్యం నింపుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ వచనంలో దేవుని ఆత్మ చేత నింపబడాలి, ఆత్మపూర్ణుడై ఉండుడి. It was enough to drive out evil. Good must come in. చెడ్డవాటిని మనం వెలగొట్టచ్చు, మంచి వాటిని మనం ఆహ్వానించాలి. మంచి పదార్థాల హృదయాన్ని నింపుకోవాలి. Filling all the good things. It's not enough to uproot weeds. Flowers must be sown, planted until the space is filled. గురువులను తీసి పాడేసాం, ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలం, ఆ స్పేస్ అంతా కూడా మొక్కలతో నాటబడాలి. ఆ నాటబడకుండా మళ్ళీ గురువులు మళ్ళీ మొలుస్తాయి, మొలకెత్తుతాయి. కాబట్టి హృదయాన్ని ఖాళీగా ఉంచుకోనకూడదు, స్పేస్ని ఖాళీగా ఉంచుకోనకూడదు, నిరుపయోగంగా ఉండకూడదు. కాబట్టి ఖాళీ హృదయం యొక్క స్థితిగతి అతని యొక్క వాక్య భాగంలో కడపడే స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. చాలా భయంకర విషయం. కాబట్టి నేను హృదయం నింపబడి ఉన్నదా, ఖాళీగా ఉన్నదా? ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యం ఆత్మ నింపబడిన వారమే మనం ముందుకు సాగితే ఎంతో ధన్యత. పుస్తకం అంటాడు, మద్యముతో మత్తులై ఉండకూడదు, నింపబడకూడదు, ఆత్మపూర్ణుడై ఉండుడి. కాబట్టి మన దేవుని ఆత్మ నింపబడుతూ, వాక్యం నింపబడుతూ, మంచి విషయాలతో హృదయాన్ని నింపుకుంటూ మనం ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తి మనకు దయచును గాక.
ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా కూడా మహోన్నత యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రం నాయన. చెడ్డవాటిని వెలగొట్టిన మంచి వాటితో మా హృదయం నింపుకోరు కాబట్టి వాక్యమైన ఉదక స్థానం, వాక్య ఉదకాన్ని హృదయాన్ని నింపుకోవాలని వాక్యం సెలవిచ్చేస్తాన్ని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమృద్ధిగా వాక్యాన్ని నిసింప చేసుకుని తండ్రి ఆత్మపూర్ణమైన జీవిస్తూ ఆత్మ నడిపించబడుతున్నాయన. సాతానుకు చోటు కదండి, మీ వాక్యాన్ని చోటిచ్చి తండ్రి మంచి పదార్థాల హృదయాన్ని నింపుకొని ప్రభువా ముందుకు సాగుటకు కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.